పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేపై స్పీకర్ తీసుకోబోయే నిర్ణయం సంచలనంగా మారబోతుంది. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే వారిపై స్పీకర్ సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. వారిపై వేటు వేసే ఛాన్స్ అధికంగా కనిపిస్తున్నాయి. అయితే అంతకు ముందే స్పీకర్ ఎదుట వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని గడువు కోరినట్టుగా తెలుస్తోంది. దానికి స్పీకర్ అనుమతిస్తారా లేక వేటు వేస్తారా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని వైసీపీ, టీడీపీ, రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ పేషి ఆదేశాలిచ్చింది. ఆ మేరకు వివరణ ఇచ్చేందుకు ఒక్కొక్క ఎమ్మెల్యేకు 15 నిమిషాల వరకు స్పీకర్ కార్యాలయం సమయానికి కేటాయించింది. అయితే వివరణ ఇవ్వాలా వద్దా అన్న దానిపైన వైసీపీ, రెబల్ ఎమ్మెల్యేలు న్యాయ నిపుణుల సలహా తీసుకోనున్నారు. కాగా ఇప్పటికే వివరణ ఇవ్వడానికి 30 రోజుల గడువు కావాలని వైసీపీ రెబల్స్ స్పీకర్ కు లేఖ రాశారు. అయితే ఆ 8 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. అది రాబోయే ఎన్నికలపై ఎఫెక్ట్ పడే అవకాశం బలంగా కనిపిస్తోంది. పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలపైన స్పీకర్ తీసుకోబోయే నిర్ణయం సంచలనంగా మారబోతుంది. ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు 9 ఎమ్మెల్యేలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి వినయ్ లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. వినయ్, సో అసెంబ్లీకి మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేలు చేరుకున్నారు? ఈ రోజు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది స్పీకర్? సాయి, పార్టీ ఫిరాయింపులు ఎమ్మెల్యేల పట్ల స్పీకర్ సీరియస్ గా ఉన్నారు. అనర్హత పిటిషన్లకు సంబంధించి విచారణ మొదలైంది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలందరూ కూడా స్పీకర్ ఎదుట హాజరై తమ వివరణ ఇస్తామని చెప్పి కూడా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఆ మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక విధానాలన్నీ కూడా లేవనెత్తుతున్న ఆ నేపథ్యంలో మమ్మల్ని అందరినీ కూడా పార్టీ నుంచి బయటికి గెంటేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు. దాంతోపాటు కేవలం టార్గెటెడ్ గానే ఓన్లీ ఒక వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల పైనే ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి భావించారు. కానీ అటు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా మేము అనర్హత వేయాలని చెప్పి పిటిషన్లు వేసాం. దాన్ని ఏమాత్రం ముందుకు తీసుకెళ్లట్లేదని చెప్పి కూడా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేస్ మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఆరోగ్యం బాగాలేదు, వేరొక సమయం ఏమన్నప్పుడు కూడా స్పీకర్ కనికరించట్లేదని వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే కొద్దిసేపటి క్రితమే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి తెలుగుదేశం పార్టీలో ట్రావెల్ అవుతున్న 9 రెబల్ ఎమ్మెల్యేస్ కూడా స్పీకర్ ముందు విచారణకు హాజరయ్యారు. మొత్తం తమ వెర్షన్ చెప్పిన తర్వాత పూర్తిగా మీడియాతో మాట్లాడతానని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు తెలుగుదేశం పార్టీ ఆ రెబల్ ఎమ్మెల్యేస్ కి స్పీకర్ సమయం ఇచ్చారు. కానీ ఇప్పటికే వల్లభనేని వంశీ హైదరాబాద్ లో ఉన్నారు. అదేవిధంగా మద్దాలగిరి విదేశాల్లో ఉన్న నేపథ్యంలో అటు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేస్ ఎవరు కూడా వస్తారా రారన్నది అయితే సస్పెన్స్ గా మారింది. ఇట్లా ఓవరాల్ గా ఎవరైతే పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవడానికి స్పీకర్ సిద్ధమైనట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. ఇప్పటికే రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు రాజీనామాను కూడా ఆమోదించారు. అయితే వీళ్ళందరిపైన కూడా అనర్హత వేటు వేసే అవకాశం ఎక్కువ ఉందని ఇక్కడ అసెంబ్లీ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. సాయి, వినయ్, ముఖ్యంగా ఇన్ని రోజుల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే చర్చ కొనసాగుతున్న సందర్భంలో ఒకవేళ వేటు కనుక వేస్తే వీరిపైన అది ఏ రకమైనటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? అయితే ఖచ్చితంగా దీంట్లో ఒక పొలిటికల్ ఈక్వేషన్స్ దాగి ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేస్ చెప్తా ఉన్నారు. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అనర్హత వేటు విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. ఓన్లీ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేస్ పైన చర్యలు తీసుకునే విధంగా వైసీపీ ప్రవర్తిస్తుందని చెప్పి స్పీకర్ ప్రవర్తిస్తున్నారని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేస్ చెప్తా ఉన్నారు. మరోవైపు ఇప్పటికే ఏదైతే అనర్హత విషయంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి రెబల్ ఎమ్మెల్యేస్ పైన కూడా ఫిర్యాదు చేశాము. కానీ ఇప్పటివరకు కూడా వాళ్ళని పట్టించుకునే దాఖలాలు లేవని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు ఆ పిటిషనర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పిటిషనర్ వేసిన చీఫ్ విప్ కూడా కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి అనైతికంగా తెలుగుదేశం పార్టీలో ట్రావెల్ చేస్తా ఉన్నారు. వాళ్ళందరిపైన ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను పిటిషన్ దాఖలు చేశాను. ఆ పిటిషన్ కు సంబంధించి రోజు స్పీకర్ ఎదుట నేను కూడా హాజరయ్యి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వబోతున్నానని చెప్పి కూడా చీఫ్ విప్ ప్రసాద్ రాజు కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ట్రావెల్ అవుతున్నారు, బహిరంగ సభల్లో ఏ విధంగా వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారనే దానిపైన ఆడియో వీడియోలతో సహా స్పీకర్ కి సమర్పించాం. దీనిపైన మా వెర్షన్ కూడా వినిపిస్తామని చెప్పి ప్రసాద్ రాజు చెప్తా ఉన్నారు. మరోవైపు అటు ఓన్లీ ఒక వైసీపీ రెబల్ ఎమ్మెల్యేస్ పైన టార్గెట్ చేశారు. తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యేస్ పట్ల ఎందుకు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు, దానికి సమాధానం చెప్పాలని కూడా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేస్ మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్ గా ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి టీడీపీలో కొనసాగుతున్నారో రెబల్ ఎమ్మెల్యేస్ వాళ్ళందరూ కూడా ఈ రోజు విచారణకి హాజరయ్యారు. స్పీకర్ ఎదుట వాళ్ళ వెర్షన్ వినిపిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే వైసీపీ రెబల్ ఎమ్మెల్యే
కోటంరెడ్డి హాజరయ్యారు. అదేవిధంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవేల శ్రీదేవితో పాటు అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి కూడా స్పీకర్ ఏదైతే వాళ్ళ వెర్షన్ చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా అటు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ చాలా సీరియస్ గా ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతోంది. దాంట్లో భాగంగానే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించి అనాహరత వేటు వేస్తారంటూ కూడా జోరుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతా ఉంది. సాయి, రైట్, థ్యాంక్ యూ.